సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో చిరుధాన్య ఉత్పత్తుల తయారీపై మహిళలకు శిక్షణ అందించారు. తమ ప్రాంతంలో రైతులు అధికంగా పండించే చిరుధాన్యాలకు విలువ జోడింపు చేపడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల ఔత్సాహిక మహిళలకు 3 రోజుల పాటు శిక్షణ అందించారు. శిక్షణలో భాగంగా వారికి ధృవీకరణ పత్రాలను సైతం అందించారు. ఇక్కడ చిరుధాన్యాల మీద ఎలా పెంపకం చేయాలి, వంటకాలు ఎలా చేయాలి, దాని గురించి మేము మంచిగా నేర్చుకున్నాము. మాకు ఏదన్నా అవసరమైనా కూడా ఇంకా నేర్పిస్తామని వాళ్ళు చెప్పారు. మా విలేజ్ కాకుండా చింతలవాడి అండ్ బాబుల్గావ్, ఈ 2 విలేజెస్ కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి ఈ ఊర్లో ఉన్న మహిళలను ప్రోత్సహించి పైకి తీసుకురావాలి, ఎదగాలి. అయితే వాళ్ళని ప్రోత్సహించి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి వాళ్ళకి పై స్థాయిలో తీసుకురావాలన్న ఉద్దేశంతో మాకు వాటర్ సంస్థ వాళ్ళు ఈ కేవీకే ఇక్కడికి వాళ్ళు పంపించి మాకు చిరుధాన్యాల వల్ల పిండి వంటలను ఎలా తయారు చేయాలి ఆ ప్రాసెస్ని నేర్పించడం జరిగింది. మళ్ళీ పొలంలో ఇప్పుడు పంట పొలాలని యూరియా, డిఏపి ఇట్లాంటి వాటిని వేసి పండించడం జరుగుతుంది కదా. దీనివల్ల భూసారం అనేది తగ్గుతుంది. అదే విధంగా కాకుండా మనం ఎరువులను తయారు చేసి స్వతహాగా ఎరువులను తయారు చేసి పంటలను పండించడం ఏ విధంగా అనేది చూపించడం కూడా జరిగింది. మహిళలకు చిరుధాన్యాల వాడకం, ఉప ఉత్పత్తుల తయారీపై అవగాహన పెంచడం ద్వారా పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించే అవకాశంతో పాటు వారు స్వయం శక్తి సాధించే అవకాశం ఉంటుందని కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కమిటీ మండలి నుంచి మనకి పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. చిరుధాన్యాల సాగు తర్వాత దాంతో విలువ జోడింపు పదార్థాల తయారీపై శిక్షణ కార్యక్రమం అనేది 4 రోజుల పాటు జరిగింది అన్నట్టు. ఇందులో వచ్చేసి మేము చిరుధాన్యాలు అసలు ఎందుకు తినాలి, ముఖ్యంగా మహిళలకు అవి ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది, తర్వాత కుటుంబ లో ఉన్న అందరి ఆరోగ్యం కూడా మహిళల పైననే ఎక్కువ ఆధారపడి ఉంటుంది, వాళ్ళే చేసేది కాబట్టి వాళ్ళకి గ్రౌండ్ నుంచి ఎలా పదార్థాలు చేసుకోవాలి, డైరెక్ట్గా తినమంటే అట్లా తినరు కాబట్టి ఎలా చేసుకుంటే పిల్లలు అట్లా ఇష్టపడతారు అనేది మనం ఇక్కడ ఒక్కొక్క రోజు కొన్ని ఐటమ్స్ అనేది చేయడం, అది చేసి చూపించడం అనేది జరిగింది. బేకరీ ప్రోడక్ట్స్, బిస్కెట్స్ కానీ, కేక్స్ కానివ్వండి, తర్వాత ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇవి గవ్వలు, తర్వాత మురుకులు, ఇవన్నీ కూడా ఏమి నేర్పించినా అన్నీ కూడా చిరుధాన్యాలు ఉపయోగించి చేయడం అనేది చేసి వాళ్ళకి చూపించాము, వాళ్ళతోటే చేయించాము కూడా. 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము కంగ్టి మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఈ మహిళా రైతులు వీళ్ళు చిరుధాన్యాలు ఎలా పండించాలి, ముఖ్యంగా వాటిని ఎలా ప్రాసెసింగ్ చేయాలి, అదే కాకుండా వాల్యూ అడిషన్ గురించి ఈ 3 రోజులు మన దగ్గర నేర్చుకున్నారు. వీళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న వాటిని తిరిగి వెళ్ళి వాళ్ళు మిల్లెట్ ప్రాసెసింగ్ మిషన్స్ వాళ్ళ సంస్థ తరపున ఇన్స్టాల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నేర్చుకున్న చిరుధాన్యాలు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వండి పిల్లలకు తినబెట్టడం కాకుండా బయట మార్కెటింగ్ విషయాలు కూడా ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నారు. చిరుధాన్యాలకు ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో ఆసక్తి ఉన్న వారికి నిరంతరం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామంటూ ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.